కదా. సో సంజయ్ గారి కొంత ఎవరికైనా సపోర్టర్స్ ఉంటారనుకోండి, అది ఏ దేశంలో అయినా, ఎంత మనకి ఎక్కడ చూసినా విలన్స్కి ఉంటారు, హీరోలకి ఉంటారు, రాక్షసులకి ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మాదక ద్రవ్యాలను అదుపు చేయడానికే ఈ ట్రంప్ సుంకాలు విధిస్తున్నాడు అనేది నెమ్మదిగా సన్నాయి నొక్కులు నొక్కుతూ ట్రంప్ ఫాలోవర్స్ సపోర్టర్స్ చెప్తున్న మాట. దాన్ని ఎట్లా చూడాలి? ఒకటి, ట్రంప్ విధానాల వల్ల యూఎస్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని మాంది ఏర్పడొచ్చని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఆందోళన. ఆయన అంటాడు, ఈయనేమో లేదు లేదు బ్రహ్మాండంగా ఉంది, నేను మందులు వేస్తున్నాను, మీరు వేసుకుని హాయిగా రెస్ట్ తీసుకుంటేనేమో ట్రంప్ అంటాడు. అలా చూడాలి. అంటే ఒకటి ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో కానీ లేదా జనరల్ ఎకానమీలో అలజడి పర్సెప్షన్ పాలసీ డ్రివెన్ కానీ స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ వల్ల కాదండి. అంటే ఇదిగో ఏదో జరగబోతోందన్న భయము లేదా కొంతవరకు ట్రంప్ క్రియేట్ చేస్తున్న అనిశ్చితత వల్ల కొంత అలజడి ఉంది. కానీ నిజంగా చూసుకుంటే అమెరికన్ ఎకానమీ స్ట్రక్చరల్ గా డెఫిషియన్సీస్ లేవండి. అంటే ఉదాహరణకి మనం 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తీసుకోండి. అప్పుడు 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు ఏం జరిగింది? అమెరికన్ బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్ద ఎత్తున అప్పులు, అంటే చిన్నవాళ్ళు అప్పులు చేసి వాళ్ళు తీర్చలేని పరిస్థితి ఉండటం వల్ల అమెరికన్ బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం కొద్దిగా కుప్పకూలిపోతుంది అన్న భయం వచ్చి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది కదా. అదే ఈ రోజు కనుక మీరు జరుగుతున్న స్టాక్ మార్కెట్స్ లో అలజడి చూస్తే స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ అంటే వ్యవస్థాగత లోపాల వల్ల జరగట్లేదండి. కొంత పాలసీ జేపీ మార్గన్ రిపోర్ట్ చెప్తోంది దాని ప్రకారం మీరు చదివే ఉంటారు కదా ఖచ్చితంగా. నేను ఒక చిన్న ఇంటర్వెన్షన్ ఇవ్వచ్చా రిషి గారు? ఒక చిన్న ఇంటర్వెన్షన్. సారీ ప్లీజ్. ఏం లేదు సంజయ్ గారు, ఐఎమ్ సారీ ఒక నిమిషం. ఏం లేదు, స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ లేవు, దానిలో ఏం తేడాలు లేవు అనేది నేను ఒప్పుకోలేను. ఎందుకంటే స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ ఉండటం, అమెరికన్ పబ్లిక్ అప్పుల పాలై ఉన్నారు, అమెరికన్ గవర్నమెంట్ అప్పుల పాలై ఉంది, అమెరికాకి విపరీతమైన ట్రేడ్ డెఫిసిట్ ఉంది, అమెరికాకి విపరీతమైన బడ్జెట్ డెఫిసిట్ ఉంది. అమెరికన్ సిస్టమ్ మొత్తం ఎకానమీ మొత్తం ఒక డిస్టార్టెడ్ ఎకానమీ, ఇంబ్యాలెన్స్డ్ ఎకానమీ. అది ఏ క్షణానైనా జేపీ మార్గన్ రిపోర్ట్ కూడా నేను చదివితే కొంత మీరు చెప్పినట్టు పాపారావు గారు ఆ అర్థంలోనే ఉంది, అందుకే అడిగాను. సంజయ్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్, మీరు కంటిన్యూ చేద్దరు కానీ కుటుంబరావు గారు ఏం చెప్తారంటే ఏంటి ఇప్పుడు ఎట్లా అలర్ట్ అవ్వాలి? అండ్ ముఖ్యంగా భారత ప్రభుత్వం, ఆర్బీఐ వీళ్ళు ఖచ్చితంగా అంతా చర్చలు జరుగుతాయి, అలర్ట్ అవుతాయి కదా. అంటే మనమేమి ఇప్పుడు అంత్య ప్రమాదాల్లో ఆ ప్రమాదాలు మనకేం లేవుగా? మనకేం లేవండి, ఎందుకంటే స్టిల్ వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అనమాట. లార్జ్ ఎకానమీస్ లో ఇప్పటికీ 6.5% ప్రొజెక్షన్ ఉంది. అండ్ ఈ వారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ మార్కెట్ పాలసీ కమిటీ మీటింగ్ కూడా ఉంది, వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తారు అంటున్నారు. ప్లస్ రిజర్వ్ బ్యాంక్ కమెంటరీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు జరుగుతున్న ఈ గ్లోబల్ డెవలప్మెంట్స్, ఈ టారిఫ్ కుదుపుల పైన రిజర్వ్ బ్యాంక్ కమెంటరీ అన్నమాట ఒక గైడెన్స్ లాగా కూడా పనిచేస్తుంది. నేను అనుకోవటం మాత్రం అల్టిమేట్లీ వీ విల్ బి బెటర్ ఆఫ్ కంపేర్ టు మెనీ అదర్ కంట్రీస్ ఇన్ దిస్ ట్రేడ్ వార్ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే అల్టిమేట్లీ నేను బ్యాంక్ అవుతాను ఒకటి, ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు అనమాట, ట్రంప్ ఇస్ ఏ బిజినెస్ మ్యాన్. అల్టిమేట్లీ నో బిజినెస్ మ్యాన్ విల్ గో టువర్డ్స్ ఏ సూసైడల్ రూట్. ఫస్ట్ భయపెడతాడు, ఎంతవరకు భయపడతారు అనేది చూస్తాడు, ఆ తర్వాత డీల్ మేకింగ్ కి వెళ్తాడు, ఎంతవరకు ఆ డీల్ మేకింగ్ చేయొచ్చు అనేది చూస్తాడు. అప్పుడే ఏమన్నా తగ్గాలంటే ప్రెషర్స్ గానీ. ఇంకోటి కూడా ఉంది కదా కుటుంబరావు గారు, ట్రంప్ విషయంలో తిరిగి గట్టిగా బెదిరిస్తే కూడా మళ్ళీ బెదురుతాడు అని ఒకటి ఉంది కదా, మన అది ఎవరు చేసి సాహసం చేయట్లేదు. లేదు, అది చాలా మంది ఆపోహే గానీ అట్లా కాదండి. ఎందుకంటే హిస్టరీ హ్యాస్ షోన్ దట్ హీ హస్ స్టక్ టు హిస్ ప్రిన్సిపల్స్ అనమాట. తన మైండ్ లో ఏదుందో దాన్ని ఏదో ఒక విధంగా ఇంప్లిమెంట్ చేయడానికి. ఇది వరకు సుప్రీం కోర్ట్ జస్టిసెస్ అపాయింట్మెంట్ అప్పుడే ఆయన గారి రిజిడ్నెస్ చూసాం, రిపబ్లికన్ పార్టీని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశారని. కాబట్టి దట్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్. అయితే వన్ సింపుల్ పాయింట్ యాడ్ చేస్తాను ఇక్కడ. అమెరికాకి అయ్యే ఇంట్రెస్ట్ బర్డెన్ ఎవ్రీ ఇయర్ ఎంతైతే ఉంటుందో, ట్రెజరీ బాండ్స్ సర్వీసింగ్ కానీ ఇవన్నీ కూడా, ట్రంప్ చెప్పేది ఏంటంటే అల్టిమేట్లీ నేను రీనిగోషియేట్ చేస్తే ఈ టారిఫ్స్ ఇవన్నీ కూడా అమెరికా విల్ గెయిన్ బై $300 to $400 billion ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి మినిమం అని చెప్పేసి చెప్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ఎ పాసిబిలిటీ అంటాను. ఇక్కడ మార్కెట్ క్యాప్ కొద్ది కంపెనీలదే 2 trillion అట్లా కూడా మార్కెట్ క్యాప్ మ్యాగ్నిఫిసెంట్ 7 కంపెనీస్ ది కూడా తగ్గితే, ఓవరాల్ గా ప్రజల సంపద అంతా తగ్గిపోతే ఈ $300-400 billion ఎక్కడ కవర్ చేస్తుంది? ఇప్పుడు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు అన్నారు భారతదేశంలో 20 లక్షల కోట్లు మదుపర్ల సంపద ఆవిరైపోయింది నిన్నని. అదే టైం ఇప్పుడు 2 రోజుల్లో అమెరికన్ మదుపర్ల సంపద 510 లక్షల కోట్ల ఆవిరైంది. ఎక్కడ మన 20 లక్షలు, అక్కడ 510
లక్షల కోట్లు. రాయడానికే చాలా టైం పడుతుంది. దట్ ఈస్ ద ఈరోజన్ ఆఫ్ ది వెల్త్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్. కాబట్టి ఎక్కడో ఫుల్ స్టాప్ పడుతుంది. ఇండియన్ ఇన్వెస్టర్స్ మాత్రం కెన్ స్టే ఇన్వెస్టెడ్, భయపడాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ కుటుంబరావు గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. సంజయ్ గారు, సారీ ఇంటరప్ట్ చేసిన